రైట్. మరి మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడంతో బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు చంద్రబాబు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు. విశాఖ నుండి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చందు అందిస్తారు. చందు. రైట్ మూర్తి, చూసుకుంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవం కూడా విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా అంటే దాదాపు 10 నుంచి 17 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 5 లక్షల మంది పాల్గొని యోగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ యోగా కార్యక్రమానికి కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే యోగాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు అలాగే ముఖ్యమంత్రులు విదేశాలకు సంబంధించిన వారంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్ నుంచి కూడా భీమిలి బీచ్ రోడ్ వరకు ఏర్పాటు చేసినటువంటి పరిశీలనలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈరోజు పర్యటించారు. ముఖ్యంగా చూసుకుంటే 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విశాఖ బీచ్కి చేరుకున్నటువంటి ఆయన అక్కడ కొద్దిసేపు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏదైతే యోగాకు సంబంధించినటువంటి ఆ ప్రధానమంత్రి ఉండేటటువంటి ఆసనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ స్టేజ్ను కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే విశాఖ చేరుకున్నటువంటి ఆ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్తో పాటు అలాగే ఆ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అలాగే ఏదైతే మరికొంతమంది మంత్రులు కూడా ఈ ప్రాంతానికి అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి కూడా నేరుగా అయితే విశాఖ వచ్చారు. విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి యోగా ఏర్పాట్లు కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా వీఐపీలు వీవీఐపీలకు సంబంధించినటువంటి పార్కింగ్ విషయంలో వీటన్నిటిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే స్వయంగానే పరిశీలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ బీచ్ రోడ్లో కూడా అతి ఎక్కువగా కూడా తాకిడి ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రానున్నటువంటి వర్షాకాలం కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 16 మంది ఐఏఎస్ అధికారులను కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25,000 మంది వరకు కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా గట్టి బందోబస్తును కూడా ఉన్నారు. ఎక్కువగా ఆ ప్రజలంతా కూడా వచ్చేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంది ఈ ప్రాంతంలో వర్షం కురిసినప్పటికీ కూడా యోగా నిర్విరామంగా సాగే విధంగా కూడా ఏర్పాట్లు అయితే తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి యోగాకు సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే స్వయంగా పర్యటించారు అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 20వ తేదీన విశాఖకైతే ప్రధానమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేదా ప్రధానమంత్రి బస చేసేటటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ నుంచి ఆ ప్రధానిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనే అంశాన్ని కూడా అధికారులతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం ఏదైతే విశాఖ బీచ్ రోడ్లో జరిగేటటువంటి యోగాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు పరిశీలించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి నేరుగా ఋషికొండ తీరానికి అయితే వెళ్లారు. ఋషికొండ ప్రాంతంలో కూడా పర్యటించి అనంతరం అక్కడ నుంచి విశాఖ మరలా కూడా ఆర్కే బీచ్కి అయితే తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ఏదైతే నోవాటల్ హోటల్ ఉందో నోవాటల్ హోటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ మంత్రులతో పాటు అధికారుల బృందం ఇతర అధికారుల బృందాలు ఏవైతే ఉన్నాయో అధికారుల బృందాలతో కూడా ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో దానిపైన సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ లేదా యోగాకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వచ్చేటటువంటి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి పార్కింగ్ సమస్య ఏదైతే ఉందో పార్కింగ్ సమస్య పైన ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో అలాగే పార్కింగ్ సమస్యని నిర్విరంగా నిర్వహించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు లేదా వచ్చేటటువంటి ఆ యోగాకు సంబంధించినటువంటి ప్రజల దీనికి సంబంధించినటువంటి వారు కానీ అలాగే ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి ప్రజలు వీరందరికీ కూడా ఏ విధంగా మొబిలైజ్ చేయబోతున్నారు అలాగే ఎంత దూరం నుంచి ఎన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రాబోతున్నారు ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు ఇటువంటి అంశాలపైన అయితే పూర్తిగా కూడా అధికారులతో ఇప్పటికే ఆయన అయితే దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా నారా
చంద్రబాబు నాయుడు నేరుగా వివరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసేటటువంటి యోగా వేదికలు ఏవైతే ఉన్నాయో యోగా వేదికలకి పూర్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా కూడా ముందుకు వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచే పాటు వచ్చినటువంటి ప్రజలతో పాటు అలాగే దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఉదయం ప్రారంభమయ్యేటటువంటి ఈ నెల 21వ తేదీన ఉదయం ప్రారంభమయ్యేటటువంటి యోగా వేడుకల్లో ప్రధానమంత్రి కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రితో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారికి వచ్చేటటువంటి ఇక్కడ ట్రాఫిక్ కానీ లేదా వారికి సంబంధించినటువంటి బస్సుల్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎన్ని బస్సులను ఏర్పాటు చేయాలి, ఎంతమందిని తీసుకురావాలి, అలాగే 5 లక్షల మందితో ఏ విధంగా యోగా నిర్వహించాలనే అంశంపైన అయితే ఇప్పటికే అధికారులకు పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా మీడియా ద్వారా వివరించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్